సో ఈరోజు ఉదయమే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ వచ్చింది. తెలుసుకోవాల్సిన విషయమే, ఎవరైనా ఉపయోగపడవచ్చు తెలుసుకోవాలనుకుంటే. అదేమిటంటే మంత్రము అండ్ ధ్యానము ఈ రెండు ఒకటేనా, అంటే మంత్రోచ్చారణ ధ్యానమేనా అని. అంటే రెండు వేరే వేరే తలాలకు సంబంధించినవి. కొంత అర్థం చేసుకుంటే దాన్ని మనం ఉపయోగించుకునే విధానం తెలిస్తే దాని బెనిఫిట్ వేరు. లేకపోతే అందరూ సంసారం చేస్తున్నట్టు ఒక రొటీన్గా జరుగుతుంది. ఇప్పుడు మంత్రం అన్నది మనసుకు సంబంధించింది. ఇంకా రెండు పదాలు ఉన్నాయి, యంత్రం అండ్ తంత్రం. తంత్రం అన్నది శరీరానికి సంబంధించింది, తంత్రం. యంత్రం అన్నది వస్తువుకు సంబంధించింది. సో ఈ మూడు కలిస్తేనే మన జీవితం ఉంది, మంత్రం. సో అందుకే మంత్రాలు చదువు అంటే మనసుతో చెయ్యని. ఇప్పుడు అదేమంటారు, జీలకర్ర బెల్లం పెట్టండి అంటే తంత్రం వచ్చింది, తంతు. ఆ జీలకర్ర బెల్లం అనేది యంత్రం అయింది. ఎట్లా పెట్టాలి, అట్లా కాదు, ఈ వేలు జోడించి పెట్టాలి, ఇది తంత్రం అయింది. ఏం పెట్టాలి, యంత్రం అయింది. ఎట్లా పెట్టాలి, మంత్రం అయింది. సో మనం బాత్రూంలో స్నానం చేసిన ఈ మూడు ఉన్నాయి. సో మంత్రం అన్నది గొప్పది అన్న ధారణ ఉన్న వాళ్ళు వేరు. మంత్రం యొక్క మూలం ఇంతే, మనసుకు సంబంధించింది మంత్రం. మంత్రముగ్ధునైనా శరీరం ఏం లేదు అందులో, మైండ్ ఫ్రీజ్ అయిందంతే. సో ఇప్పుడు మరి గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి, వాటికి శక్తి లేదా? శక్తి నువ్వు ఇస్తున్నావు దానికి. ఓం నమ శివాయ ఒక ముసల్మానికి ఇస్తే దానికి ఏముంది, ఇట్ హ్యాస్ నో పవర్. సో నీవు పవర్ ఇస్తున్నావు ఒక మంత్రానికి. ఓం నమో నారాయణ అన్న కూడా ఎవ్రీథింగ్. మంత్రం ఎప్పుడైంది, మననం లేకుండా మంత్రం లేదు. స్మరణ, నిరంతర స్మరణ అంటే రిపిటేషన్ లేకుండా మంత్రానికి ఏ శక్తి లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా ఓం నమ శివాయ అని రికార్డ్ ఆపి ఓకే, ఏ పవర్ లేదు. వెన్ యూ రిపీట్ ఇట్ ఒక ట్రాన్సెండెన్స్ క్రియేట్ అవుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు మాలాధారణ చేసే వాళ్ళు ఒక 41 days నాకు కంటిన్యూ వచ్చేసారు కాబట్టి ఒక అది 1 day చేసి వదిలేస్తే అప్పటి వరకు 1 day కూడా వెరీ గుడ్. ఒక్కసారి చేస్తే ఏముండదు. మననం చేయకుండా మంత్రం లేదు. సో ఇప్పుడు మంత్రపఠనం చేసేవాళ్ళు ఒక్కసారి అని ఉచ్చరిస్తారా, కంటిన్యూ చేస్తున్నారా అనేది క్వశ్చన్. కంటిన్యూ చేస్తున్నావా? మంత్రం కంటే ముఖ్యం మననమే, అంటే స్మరణమే. ఇప్పుడు ఈ మననం చేసేదంతా కూడా ఒక అంటే మన మైండ్ మన ఆధీనంలోకి రావడమా లేకపోతే దాని మీద నిలవడమా? దీనికి మళ్ళీ ఒక ఎక్సలెంట్. ఇప్పుడు ఒక మాల తీసుకొని వాళ్ళు 108 సార్లు దాన్ని రిపిటేషన్ చేస్తుంటారు కదా, ప్రాక్టికల్. ఇది నీ మైండ్, ఇవన్నీ నీ మనసులో ఉంది. దీనివల్ల గందరగోళం ఉంది. ఇందులో వేదం ఉంది, నవల ఉంది, భూత పుస్తకం కూడా ఉంది. దమాక్ ఖరాబ్ అవుతుంది, ఏది నిలుపుకోవాలన్నా తెలుస్తలేదు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే ఇవన్నీ కాదు నాయన కానీ రమణ తాత దీన్ని ఒక్కదాన్ని పట్టుకోన్నాడు. ఇది కూడా ఇందులోనే ఉంది. ఇన్నిటిని వదిలి దీన్ని పట్టుకుంటున్నాం, తద్వారా ఇది మంత్రమైంది అన్నట్టు. ఇది నేను ఇస్తున్నా కాబట్టి నేను గురువైనా, ఇది ఎలా వాడాలో చెప్తున్నా కాబట్టి ఉపదేశం అయింది. దాన్ని నువ్వు అనుసరిస్తున్నా కూడా ఉపదేశ సారమే. సంశయాలన్నీ తీసేసి ఒకదాన్నే పట్టుకొని, సంశయాల గురించి మనం ఇంకా పోలే. 100 ఆలోచనలు చేస్తున్న మనసుని ఒక్క ఆలోచన వైపు తీసుకురావడం వరకే మంత్రం పని. ఆలోచనలు అన్ని కాకుండా ఒకటే ఆలోచన చేయడము, ఒకటే ఆలోచన వైపు తీసుకురా, ఆలోచన చేయడము కాదు, అదొక్కటే నిలుపుకోవడం. మళ్ళీ ఇప్పుడు భాష వెరీ ఇంపార్టెంట్. ఆలోచన చేయడము కాదు, ఆలోచన మీద నిలపడం. ఒకే దాని మీద ఒకే ఆలోచన. ఇప్పుడు ఇన్నిటి మీద నిలపకుండా ఇవన్నీ వద్దు అని ఒక్కదాని మీద నిలుపుతున్నాం. ఇప్పుడు ఈ మంత్రం ఎందుకు ఓం హూయామై, ఇది కూడా బాగా భలే ఉంది అసలు. ఓం హూయామై అంటే రెప్యుటేషన్లో నిలబడతాయి. సో దీనికి ఒక మంచి ముద్దు పేరు పెట్టుకున్నారు మన భారతీయులు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అంటే మన ఇన్ని ఆలోచనలు ఉన్న మనిషికి ఈ ఒక్క ఆలోచన మీద నిలబడాలంటే అతనికి దాని మీద ఆసక్తి కూడా ఉండాలి కదా. ఆసక్తి ఉన్నోడే అడుగుతున్నాడు.
ఆసక్తి లేని వాడు ఎట్లా అడుగుతాడు? అంటే అన్ని ఆలోచనలు పోయి ఏదో ఒకటే ఉండాలి నాయన నా మైండ్లో అన్నప్పుడు అట్లాంటి వాడికి ఆధ్యాత్మికత ప్రయాణం మొదలవుతుంది. ఓకే ఓకే. చాలా మంది మస్తు లైక్ చేస్తారు, చెత్త అయ్యో చెత్త లైక్ చేస్తారు ఏమో ఉన్నారు ఇక్కడ. వాడికి అదే ఇష్టం. వాడికి అటు పోయి గెలుపుతాడు, ఇటు పోయి గెలుపుతాడు, వాడిని తిడతాడు, వీడిని తిడతాడు, నైట్ అవుతుంది. ఫుల్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వాడు తిడతాడు, తిట్టించుకుంటాడు. వాడికి ఏమి సెల్ఫ్ని తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మెనీ పీపుల్ పర్పస్ ఆఫ్ లైఫ్ టు మేక్ మనీ, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే అన్ని ఎవరు ఏమన్నా జరగని, చచ్చిపోని, బతకని, ఏదైనా జరగని నువ్వు చేసే పని ఆపొద్దు అంటున్నారు. మీరు చెప్పేది కూడా అదే కాంటెక్స్ట్లోకి వచ్చింది. అది తర్వాత సంగతి. ఇక్కడ ఒకదాన్ని పట్టుకోవడం ఉంది ఇంకా. ఓకే. అంటే ఇన్నిటిని పట్టుకున్న మనస్సు ఒక్కదాన్ని పట్టుకోవడం అనేది మొదటి స్టెప్. ఓకే. దీనికే ముద్దు పేరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఇప్పుడు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఒకదాన్ని పట్టుకున్నాం. ఓం వందే వాసుదేవాయ ఒకదాన్ని పట్టుకున్నాం. ఓం హైం క్రీం ఒకదాన్ని ఓం భూర్భు ఒకదాన్ని పట్టుకుందాం. మళ్ళీ పట్టుకున్న వాళ్ళందరికీ మళ్ళీ వ్యత్యాసాలు ఉంటాయి. ఆ మంత్రం కంటే ఈ మంత్రం పవర్ఫుల్, ఇది మళ్ళీ కాదు. ఓం శ్రీ చక్రాన్ని పట్టుకున్నాం. వైష్ణవులు విష్ణు కొట్లాడతారు. అయ్యో వీళ్ళకు ఈ మామూలు వస్తువు గురించి గొడవలు పోలీస్ స్టేషన్ లో పోతాయి, లోకాల వరకు పోతాయి కదా. సో ఇదైతే ఓకే కదా. అంటే మెనీ థాట్స్, ఫ్రమ్ మెనీ థాట్స్ టు వన్ థాట్. అండ్ దిస్ ఈస్ నాట్ మెడిటేషన్. కాదు, ఇది మెడిటేషన్ యొక్క తొలిమెట్టు మాత్రమే. నువ్వు అనుభూతి చెందినవు, ఓహో వేవేల ఆలోచనలు ఇరుక్కున్న నా మనసు ఒకదానికి వస్తే ఎంత బాగుందో. ఇప్పుడు ద్వైతం మిగిలింది, నువ్వు మంత్రం. అతిపెద్ద ప్రాబ్లం ఇదే. సాంప్రదాయంలో ఉన్నవాడికి ఇది ఒక అదృష్టం. ద్వైతం బాగుంటుంది. నేను చెప్పు కక్కు. ఇప్పుడు రోడ్డు మీద 10 మంది అమ్మాయిలను చూసినోనికి ఒక అమ్మాయి మీదకి వచ్చి ధ్యానం కుదరడం, అది కూడా అదే బంధనం. అంటే ఇది అందమైన బంధం. ఇది ఆ బంధం ఇరుక్కున్నాక ఎందుకు ఫస్ట్ ఆ ఒక్కటి గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఆ ఒక్కటి ఎట్లా వదిలించుకోవాలనో సాగు ఉంటుంది. నెక్స్ట్ ఈ ఒక్కటి ఉన్నప్పుడు మిగిలిన అవి రావా? ఇది ఉంది ఇప్పుడు, ఇది మొత్తం ఇది రావింగా. నిజంగా నువ్వు ఒక సంవత్సరం పాటు దీన్నే పట్టుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. అది అంటే మైండ్ ఉన్న టెండెన్సీ ఏంటంటే ఎక్కువసేపు దేన్ని అది హోల్డ్ చేయదు. అంటిల్ అండ్ అన్లెస్ యూ రిపీట్. జై పవన్ కళ్యాణ్ నువ్వు 100 సార్లు అంటే పవన్ కళ్యాణ్ నీకు కళ్ళ కూడా వస్తాడు. మైండ్ కి టెండెన్సీ ఉంది. సో వేవేల ఆలోచనలు ఉన్న నీ మనసులో నుంచి ఒక్క ఆలోచన, దాంట్లోది కానీ గురువు గారు ఇచ్చింది కానీ పట్టుకోవడం మంత్ర ధ్యానం, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. దీనివల్ల అంతులేని బెనిఫిట్ ఉంది, కానీ విముక్తి లేదు. బెనిఫిట్స్ వేరు, లిబరేషన్ వేరు. బెనిఫిట్స్ ఉంది కానీ బాధ కూడా ఉంటుంది. కానీ ఇది పట్టుకుంటే విముక్తి వస్తుందేమో అని అనుకుంటున్నారు. రాదు. వీటి నుంచి విముక్తి వచ్చింది క్లియర్, కానీ సంపూర్ణ విముక్తి రాలేదు. అంటే నీ మనస్సు నుంచి విముక్తి కలగాలి. ఇంకా మనస్సు స్ట్రాంగ్ అవుతుంది. యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ మాంత్రికుడు. ఇన్ని ఆలోచనల నుంచి 1 వద్దురో 10 ఒకటే కావాలన్న దానికోసం దీని దగ్గర కూడా విముక్తి లేనప్పుడు మరి ఇంకా తర్వాత ఇది రకరకాల తరుణోపాయాలు. ఇది ఒక తరుణోపాయం. ఇప్పుడు దాన్ని కారు కావాలి, అందరు రోల్స్ రాయల్స్ అంటే కుదరదు. నీకోసం మారుతి కూడా ఉంది. ఇది మారుతి కార్ లాంటిది. అంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్. అంటే దీంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ లైఫ్ అన్నట్టు. తద్వారా ఎవరో ఏదో అన్నారు, నాకు అవన్నీ వద్దు, భగవద్ ధ్యానం చేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది, నాకు అదే వద్దు, నేను మంత్ర జపం చేసుకుంటే హాయిగా ఉంటుంది, అనుష్ఠానం చేసుకుంటే హాయిగా ఉంటుంది, నేను రోజులు తిప్పుకుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేమని అనుకో, నాకేమో అవసరం. దీంట్లో ఒక ప్రాబ్లం. ఇప్పుడు నీ ఒక మొత్తం ప్రశాంతత దీని మీద ఆధారపడలేదు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు వేరే కండిషనాలిటీస్ కంటే ఇది అతిపెద్ద కండిషనాలిటీ. ప్రపంచంలో ఎవడన్నా దీన్ని కించపరుస్తూ నువ్వు ఘోరంగా డిస్టర్బ్ అవుతావు. తద్వారా నీ ప్రశాంతత నీది కాదు, నాది. అంటే మానవ జాతి అంతా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళని వాళ్ళు రిస్ట్రైన్ చేసుకుంటున్నారు. బికాస్ దే ఆర్ నాట్ డిమీనింగ్ ఆర్ డిస్టర్బింగ్ యువర్ ఐడియాలజీ ఆర్ వాట్స్ ఎవర్. ఇప్పుడు ఎవరన్నా ఓం నమః శివాయ వేస్ట్ అన్నారనుకో నీకు కోపం వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ తెలుస్తుంది ఇది కూడా లేకుండా నేను విముక్తులకు ఎట్లా వెళ్ళాలి. అది ధ్యానం అన్నట్టు. ధ్యానం అంటే ఏది పట్టుకోలే, సహజంగా మనసు నిలబడాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అంటే మన ధ్యానం అంటారు కదా. ధ్యానం కాదు అది. వాళ్ళు అనుకుంటున్నారు ఇది బెస్ట్ ఫోన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటుంది. అది ధ్యానం కాదని నాకు తెలుసు, నాకు కొంచెం అంతవరకు ఐడియా ఉంది. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యాస పెట్టేవాడు ఉన్నాడు కదా. అది కూడా ధ్యానం లేకుండా ఇదే ధ్యానం, ట్రాన్సెండెన్సీ. ఇప్పుడున్న ఆశ్రమాల్లో ఉన్న ఏవి నిజమైన ధ్యాన పద్ధతులు కావు. అన్ని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, దే ఆర్ వెరీ యూస్ఫుల్.
అంటే ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒక మనిషికి స్వాంతన. ఇప్పుడు ఆ I ధ్యానాన్ని support కూడా వదిలిపెట్టాలి అది అంటే ఎట్లా? అది అల్టిమేట్ అన్నట్టు. ఇప్పుడు ఇది తొలిమెట్టు, ఇది దాని యొక్క రెసిపీ టచ్ అన్నట్టు. ఉదాహరణకు మనం ఫుడ్ టేస్ట్ చేస్తాం చూడు. నౌ యూ హ్యావ్ టేస్టెడ్ యువర్ ఓన్ సెల్ఫ్. అంటే ఎక్కువ ఆలోచనల నుంచి ఒక్కదానికి వస్తే ఎంత బాగుందో తెలుసుకుందాం. అది కూడా పోతే ఎంత బాగుంటుంది. ఇంకా అయిపోయింది, మనం ఉండి ఇంకా మనం బ్రతికేందుకు. సో నీవు పట్టుకోవడం వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. సో నువ్వు దానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యత ఇచ్చే మనసు నుంచి నువ్వు పక్కకు జరగాలి. ఇదంత ఆశమాషి కాదు. ఇప్పుడు ఒకటి అన్ని వదిలేసిన తర్వాత ఇంకా మానవ జన్మ ఎందుకు? అది వేరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మానవుడు అన్న థాట్ కూడా ఉంటుంది. ఇంకా నేనేందో ఓకే ఇది ఉన్నంత వరకు ఎగ్జాంపుల్ ఒక ఇదే నేను ఆరాధించేదనుకో, ఇది ఉన్నంత వరకు నా ఆరాధన ఉంది, దాన్ని బాగా చూసుకోవడం ఉంది అన్నది. ఇదే పోయిన తర్వాత ఇంకేం లేదన్నట్టు. చేసేవాడే లేనప్పుడు ఈ ప్రశ్ననే ఉండదు. ఇంకా ఇప్పుడు ఇది ఉన్నంత వరకు ప్రశ్న వస్తుంది, దీన్ని ఎక్కడ పెట్టాలి ప్రశ్న, దీన్ని ఎలా కడగాలి ప్రశ్న, ఎలా చేయాలి ప్రశ్న, ఎప్పుడు చేయాలి ప్రశ్న. ఇదే పోయినప్పుడు ప్రశ్నలేవి. సమాధి అనుభవం అంటే అది. అంటే ఏ ప్రశ్నలు లేవు. నువ్వు జ్ఞానివి కాదు, సమాచారపరమైన ఏ జ్ఞానం నీలో లేదు. అసలు నీ ప్రశ్నలే లేవు. ఇంకా బాధ అట్లా ఉండాలి. అంతే. గాలి ఎట్లనో నువ్వు అట్లా సమస్త అస్తిత్వం లాగా ఉన్నావు. అదే ముక్కుల గాలి ఎట్లా వచ్చి వెళ్ళిపోతుందో మనం కూడా ఊకే అట్లా ఉండాలి. అట్లే వచ్చిపోతున్నావు అని తెలుస్తుంది నీకు. నువ్వు జస్ట్ డిఫాల్ట్ అంతే. నీ పుట్టుక డిఫాల్ట్. అనుకోకుండా పుట్టినావు. దీని వెనక పెద్ద ప్లానింగ్లు గట్రా ఏమి. మనిషి తనకు తాను అధికంగా వాల్యూ ఇచ్చుకోవడం వల్ల ఆ వాల్యూ ఇచ్చుకున్న దానికి వ్యాలిడేషన్ కోసం ఫిలాసఫీలని క్రియేట్ చేసుకుంటున్నాడు. అన్ని సక్రమైన దారిలో నడవాలి, ఉండాలి. ఒక మామూలు ఫ్లవర్ని గొప్ప ఫ్లవర్ చేసేది నువ్వే. ఒక మామూలు రాయిని విగ్రహాన్ని చేసేది నువ్వే. ఒక మామూలు సాదాసీదా అక్షర సముదాయాన్ని మంత్రం చేసేది నువ్వే. దానికి శక్తిని ఇచ్చేది నువ్వే. దాని శక్తి పీఠం చేసేది నువ్వే. దాన్ని వదిలేయాల్సింది నువ్వే. ఇప్పుడు ఎవరు నిజమైన ఆ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతారు, లేదా వాడు ఉన్నాడు అందులోనే అని తెలుసుకుంటాడంటే పట్టుకున్న ఒక్కదాన్ని వదిలేడు. అన్నీ పోయినాయి, ఇది ఒక్కటి ఉందన్నట్టు. తద్వారా యువర్ ఎంటైర్ ఈజ్ ఫోకస్ ఈజ్ ఆన్ దిస్. ఇప్పుడు ఇది పోయినప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇంకెక్కడ ఉంటుంది? ఫోకస్ అయిపోయింది. సో నీ ఎంటైర్ ఫోకస్ నీ దగ్గరే మిగిలింది అన్నట్టు. ఫస్ట్ టైం ఇది ఎటువంటిదంటే, చిన్న కథ ఉంది నేను రాసింది. నవీన్ నాకు గుర్తు చేయవా నా కథలు? నేను మామూలుగా పేపర్ పెన్ తీసుకొని జ్ఞానోదయ కథల పేరు మీద రాసినవేవి నాకు రాద్దామంటే గుర్తొస్తలేదు. ఇట్లా కాంటెక్స్ట్ వల్ల ఇది గుర్తు చేయ నవీన్ నాకు. ఒక వ్యక్తి అన్నిటినీ వదిలేసి ఒక్కదాన్ని పట్టుకున్నాడు. దేన్ని పట్టుకున్నాడు? ఒక శివలింగాన్ని పట్టుకున్నాడు. గురువు గారి దగ్గరికి వెళ్తే మరి సాలగ్రామం వాడాలా, లేకపోతే ఏమంటారు మన నల్లరాయితో చేసింది వాడాలా, దాన్ని ప్రతిష్ఠించాలా? అట్లా కాదయ్యా, శివలింగంలో ఏం లేదు. నీవు శివలింగం అనుకుంటే అవుతుంది. సో ప్రపంచంలో ఉన్న ఆలోచనలు శివలింగం మీద పెట్టు, దాన్ని పూజించు, దాని మీద నీ దృష్టి నిలుపు. తద్వారా నీ మనసు స్థిరపడతా అంటే సూపర్. సంవత్సరం గడిచింది. ఇప్పుడు మళ్ళీ నిజమైన క్వశ్చన్ వచ్చింది. గురువుగారు, శివలింగం కనబడకపోతే బాధ అవుతుంది, శివలింగాన్ని ఎవడన్నా అపవిత్రం చేస్తే బాధ అవుతుంది. మళ్ళీ బాధలు అట్లే వచ్చాయి కదా. ఇప్పుడు ఎవరు లేని చోటికి పోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవడో ఒకటి ఏదో విధంగా స్నానం చేయకోకుండా ముట్టుకుంటున్నాడు నన్ను శివలింగాన్ని. అప్పుడు గురువుగారు చెప్పారు, అన్నీ శివలింగం అని గుర్తిస్తున్నావు పోనీ. తర్వాత ఒక చిన్న పేడ, దూది పేడ ఉంటుంది కదా, లేదా కాలా జామున్ ఉంటుందా, కాలా జాముని శివలింగం అనుకో ఈ రోజుకి, పర్వాలేదు కదా, పూజ నేను మళ్ళీ వస్తాను. బాగుంది కదా. సో నిజమైన భక్తుడు అన్నింటిలోనూ దేవుణ్ణి దర్శిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. ఓన్లీ దేవాలయంలో ఉంటుంది, ప్రత్యేక క్షేత్రంలోనే ఉంటుంది కాదు. అది ఓన్లీ మామూలు మనుషులకి. నువ్వు రిఫైన్ అవుతున్న కొద్దీ అన్ని చోట సంగీతం లేదా, అది ఏదో 2 నోట్స్ ఉన్నాయి, అదేం పిచ్చి పూస్తలేదు. అది ఏముంటుంది? అది సరే అంటుంది. అంటుంది అది ఎక్కడెక్కడో పైన. సో ఆ హైప్ ఇంత పిచ్చి ఉంది అసలు. కాలాజామ శివలింగం. ఇప్పుడు గురువుగారు చెప్పారు, ఇప్పుడు ప్రపంచం అంతా మర్చిపోబడి ఈ దృష్టి అంతా దీని మీదకి వచ్చిందా, ఇప్పుడు దాని మీద వ్యాఖ్య చేయాలన్నట్టు. అదే నా సర్వస్వం, దాన్ని నిరంతరం ఆరాధించడమే నా పని. దాన్ని బాగా చూసుకోవడం, దానికి ఏ నీడబడకుండా చూసుకోవడం, ప్రతిరోజు దాన్ని ధ్యానించడం,
నా దృష్టి అంతా దాని మీద ఉంచడమే నా పని. వెరీ గుడ్, దాన్ని తిను అన్నాడు. అయిపోయి కథం. ఇప్పుడు దృష్టి నీ మీదకి వచ్చింది. అంటే హోటల్ నిర్వేశం కూడా కనం కనం. అక్కడ ధ్యానం మొదలవుతుంది సార్. అంటే విషయమే లేదు అసలు, నువ్వే విషయం. మొదటిసారి యూ బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఎంక్వైరీ, నాట్ ఎనీ అదర్ థింగ్. అక్కడ అద్భుతం జరుగుతుంది. ఇది అత్యంత సులువు, ఇది అత్యంత కష్టం. ఒక లాజికల్ మైండ్ పర్సన్కి ఎప్పటికీ అర్థం కాదు. వాడు ఇక్కడి నుంచి మళ్ళీ ప్రశ్నలు వేస్తాడు. ప్రశ్న ఏంటి కావాలి? ఇప్పుడు శివలింగం నీలో ఉంది. ఇప్పుడు ఫోకస్ ఎక్కడ పెడతావు? శివలింగం మీద పెట్టాలి. దాని మీద పెట్టు. మరి ఇప్పుడు సర్వంతర్యం అయిపోయింది కదా, తద్వారా ఫస్ట్ టైం యూ హ్యావ్ అను కలిసిపోయింది. అది లోపల నుంచి బయటకు కూడా అంటే నీ లైట్ అటుపక్క ఉన్నది ఇంతకాలం, మొదటిసారి నీ దిక్కు తిరిగి అది తిన్నది కూడా మొత్తం బాడీలోకి వచ్చేసి బయటకు నువ్వే శివుడు అన్నట్టు. అక్కడ కృష్ణమూర్తి అక్కడ ఉన్నాడు. ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. గమనించేవాడు మొదటిసారి గమనింపబడుతున్నాడు. తను తాను చూసుకో మొదటిసారి. అప్పుడు ప్రపంచంలో ఉన్న నీలో ఆలోచనలు క్రియేట్ చేసే అన్ని విషయాలు పక్కకు జరిగి మొదటిసారి యువర్ ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ యూ, బికాస్ దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది వస్తువుగా గుర్తించేది, ఇది వైలిన్గా గుర్తించేది, అదంతా నీవు. వైలిన్ ఇంపార్టెంట్ కాదు. ఈ గుర్తించేవాడెవడు అసలు? మనస్సు. మొదటిసారి యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ మైండ్. అసలు ఏంది జుగల్పం? ఓకే, మనసు మాట వినదు, బుద్ధి మాట వినదు. అంటే బుద్ధి మనసు రెండు వేరే వేరే. తెలివి, బుద్ధి, మనసు, జ్ఞానం, సమాచారం. మళ్ళీ ఈ పదాల గారడి లేదా అంటే చేసే పని కరెక్ట్ గా నీకు బుద్ధి లేదా? మరి నీకు తెలివి లేదని పోనీ ఇప్పుడు చెప్పు. నీకు ఎప్పుడు తెలివి ఉంటుంది, ఎప్పుడు బుద్ధి ఉంటుంది అని చెప్పు. నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు చూద్దాం. నువ్వు తెలివితో ప్రవర్తించిన ఒక సంఘటన, బుద్ధితో ప్రవర్తించిన ఒక సంఘటన చెప్పు. తెలివితో ప్రవర్తించిన అంటే నీకు అన్ని తెలుసు కాబట్టి నాకు సగం సగం తెలుసు, నువ్వు మరసంగా ఉండడం బెటర్. అది తెలియదు. నేను చెప్పింది వేరే వాళ్ళతో సంబంధం లేదు, నా గురించి చెప్తున్నా. ఇప్పుడు నాకు సంఘటన అన్న ఇప్పుడు ఇదే సంఘటనే తీసుకుందాం. నాకు తెలివి ఉంది. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా, నాకు ఏ తెలివి. ఇప్పుడు నేను నాకంటే మీరు గొప్పవాడు అన్నప్పుడు నీ దగ్గర నేను మాట్లాడాల్సిన అవసరం లేదన్నప్పుడు నేను సైలెంట్గా ఉండి అసలు ఇది కాదు చెప్పట్లేదు. ఇది మళ్ళీ నువ్వు ఏమంటారు దాన్ని, పులిహోర చేస్తున్నావు. ఇప్పుడు ఈరోజు వదిలే. ఓకే, నిన్నటి వరకు నువ్వు తెలివిగా ప్రవర్తించిన ఒక ఇన్సిడెంట్ వేర్ యూ హ్యావ్ యాక్టెడ్ విత్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ నిజానికి కన్నింగ్నెస్ అనాలి. అంటే తెలివిగా ప్రవర్తించాలంటే నేను ఏదైనా ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను అనుకో, ఊరికే సతాయిస్తున్నాను అనుకో, వద్దురా నాయన ఇంత మాట్లాడకుండా ఊరికే ఉండడం ఉత్తమం అని అక్కడ నుంచి నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి. మరి బుద్ధిగా స్పందించిన క్షణం బుద్ధిగా అంటే నేను ఈ పని చేస్తే నేను బాగుంటా అనుకోవడం. అదే అంటే మనం పదాలు తెలియకుండా చాలా వాడేస్తుంటాం. ఇప్పుడు నీకు తెలుసా నవీన్, తెలివికి బుద్ధికి తేడా? చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు బుద్ధుడు అన్నారు, తెలివిడు అనలే కదా. సో బుద్ధి అనేది వర్తమానపు జ్ఞానము, తెలివి అనేది గతానికి సంబంధించిన జ్ఞానం. ఇప్పుడు నువ్వు ఏదన్నా ప్లాట్ కొంటున్నావు, దాన్ని కొనడంలో గనక నీ గతానుభవాలను నువ్వు బేరీజు వేసుకొని తీసుకుంటే తెలివిగా నిర్ణయం తీసుకున్నట్టు. ఈ క్షణంలో నీకు ఏమనిపిస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే బుద్ధితో నిర్ణయం తీసుకున్నట్టు. గింతే, సింపుల్. సో ఒక అమ్మాయితో తెలివిగా ప్రేమలు పడవచ్చు, బుద్ధిగా ప్రేమలు పడవచ్చు. తెలివిగా పడుతుంటే అమ్మాయి ఎవరు, అమ్మాయి కులం ఏది, వాళ్ళ నాడి మంచోడు, ఇదంతా తెలివితో చేసింది. అయితే ఇది ఎట్లుందంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ వాడు ఎప్పుడు తలకాయ తింటుండే. ఇప్పుడన్నా వానికి ఏమైనా మెసేజ్ చేయాలన్నా ఫోన్ చేయాలని నేను చేయకపోవడం. ఎందుకంటే గత దానికి సంబంధించిన సమాచారం నా లోపల ఉంది కానీ వీడు నచ్చగాడరు ఆయన, దీంతో మాట్లాడకపోవడం. అది తెలివైన నిర్ణయం. అది బుద్ధి అంటే నీ గతాన్ని మొత్తం పక్కన పెట్టి ఆ వ్యక్తి నిజంగా ఎప్పుడైనా ఫోన్ చేసినా నువ్వు పిక్ చేస్తున్నావు. బికాస్ ఏ టైంలో దీని గురించి అది జరుగుతుంది కూడా, అట్లా అది జరుగుతుంది. ఇప్పుడు వాడు చేసిన కూడా మాట్లాడతా నేను. సో బుద్ధి అన్నది పూర్తి వర్తమానపు అనుభూతి, నియమాలకు గతానికి. ఇప్పుడు ఒక వీడియో జరుగుతుంది, నేను ఏం చేయకుండా సైలెంట్ గా కూర్చోవడం అంటే ఇప్పుడు ఇక్కడ నేను మౌనంగా ఉండడం అంటే అవేవి కాదు. గతం తాలూకు ఛాయలు నీ మీద ఏమీ లేవు. నేను చెప్పేది బుద్ధిగా విను అంటే అర్థం ఏంది, నీ గతాన్ని పక్కన పెట్టి వినవయా అని కొంచెం తెలివి ప్రదర్శించు. అంటే గతంలో ఎన్ని తెలుసుకుందావురా గుట్లే, అవన్నీ బేస్ చేసుకుని ఏదన్నా అది చేయాలి కదా నువ్వు.
అదే ఇప్పుడు ఏదైనా రాగం వాయిస్తుంటే అంత నోట్ తెలివి. వేరేది వచ్చింది, సంగీతము తెలివి. అది తెలివి. అదే అంటున్నా. తెలివి ద్వారా ఆ నోట్ వచ్చిందంటే ఈ నోట్ ఇప్పుడు వేరే దగ్గర పలుకుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఖచ్చితంగా చేయడం, బుద్ధిగా చేయడం అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఆసక్తిగా వినడం, ఈ క్షణంలో ఉండి స్పందిస్తున్నావు తప్ప దానికి గతం తాలూకు ఛాయలు లేవు. అవును, ఎందుకంటే నేను అది తీసుకొచ్చి మీరు ఈ నోట్ తప్పు వాయిస్తున్నారని మీకు నేను చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే చాలా మంది తెలివిగా ప్రేమిస్తారు, తర్వాత తెలుసుకుంటారు బుద్ధి లేకుండా అట్లా చేసిన. కరెక్ట్, ఇది కరెక్ట్. లాస్ట్కి వచ్చేది బుద్ధి కానీ వచ్చి అవుతుంది తెలివి. వర్తమానం అది ఈ క్షణం జరుగుతున్న గొడవకి కారణం బుద్ధి. నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు సార్ నీ తెలుగు రాని నీ దగ్గరికి రాని ఇప్పుడు బుద్ధి వచ్చింది. నాకు బుద్ధి వచ్చిందంటే ఈ క్షణంలో నేను రియలైజ్ అయినా దీనికి గతం చాలా ఛాయలే. సో ధ్యానము అసలు మన కాంటెక్స్ట్ ఇప్పుడు అదే ధ్యాన మంత్రం. ధ్యానం. సో మంత్రం అన్నది ఒక ఎక్స్టెంట్ వరకు. మా బుచ్చిరెడ్డి సార్ ఒక మాట చెప్పాడు, ఏదైనా మంత్రం అవుతుంది అన్నాడు ఆయన. రిపీట్ చేస్తే చాలు, కానీ అది నా మంత్రం అవునా కాదా అని నీకు నమ్మకం ఉండదు. ఇప్పుడు పుస్తకాలు మడితేసి దాచిపెట్టుకో, పుస్తకాలు గూట్లో అందంగా పెట్టుకోని నువ్వు రిపీట్ చేస్తున్నావు, అది కూడా మంత్రం అవుతుంది. సంవత్సరం తర్వాత వెరీ పవర్ఫుల్ మంత్రం అవుతుంది, ఆ పవర్ నువ్వే ఇస్తున్నావు. అంటే ఇప్పుడు అది ఎక్కువసార్లు మననం చేయడం అనేది అది గుర్తుండడానికా లేకపోతే దానికి ప్రాముఖ్యత ఇవ్వడమా? ఇంకా వేరేవన్నీ మర్చిపోవడానికి దీన్ని గుర్తుపెట్టుకోవడం, ఫోకస్ చేయడం. 10 విషయాలు లేకుండా ఒకటి మైండ్ పెట్టుకోవడం. అట్లా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎన్ని విషయాలను నేను అన్నను కలవాలని అనుకోవడం, అది కూడా మంత్రమే. అదే అంతే కరెక్ట్, అంతే కరెక్ట్. ఇప్పుడు గురువును కూడా మంత్రం అనే డైమెన్షన్ చూస్తారంటే గురువు నిరంతరం తలుచుకుంటారు, అతని మాటలు చెప్పుకుంటారు, అతని కీర్తనలు వాడుకుంటారు, తద్వారా నీకు ప్రపంచం గుర్తొస్తలేదు. కానీ గురువుకి ఏమన్నా డ్యామేజ్ చేసినానికి ఎవడన్నా వీడి అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అంటే వీడి యొక్క ప్రశాంతత ఒరిజినల్ కాదు. అంటే గురువు కూడా ఇప్పుడు గురువు అంటే సంపూర్ణంగా గురువుకు ఇప్పుడు గురువు అంతా మనకు తెలుసు, కానీ ఏదైనా ఒక విషయం అతని దగ్గర మనకు తెలియదు ఒకటి ఉందనుకో, గురువును కూడా మనం అఫెండ్ అవుతాం గురువు పట్ల కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది వేరు, ఆ కాంటెక్స్ట్ వేరే. మళ్ళీ అఫెండ్ అంటే నువ్వేమో అతను తిట్టవు, గౌరవం ఉంటుంది కానీ అది ఓకే. శంకరాభరణం సినిమా చూసి ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్తాను నేను, అంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏందనేది ఫిగర్ అవుట్ చేద్దాం, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని పోయి దీని మీదకి వచ్చింది, వెరీ నైస్. ఇప్పుడు నా ఒక మనసు అంతా దీని మీద ఉంది కదా, ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, ఇంతవరకు అయితే సంశయం లేదు కదా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ నా ప్రశాంతత కండిషనల్ అంటున్నా. అవును, దాని మీద ఉంది కదా. దాని మీద ఇప్పుడు నవీన్ వచ్చి దీన్ని పర్రపర్ర చింపాడు. నేను మర్డర్ కూడా చేసిన, నా ఆరాధ్య దైవాన్ని అంటే కొన్ని మతాలు గుర్తొస్తాయి, దానికి కారణం ఇది. వాళ్ళ ప్రశాంతత రియల్ కాదు, కండిషనల్. దీనికి ఏమైనా అన్నావు అనుకో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, చంపేస్తారు. మొత్తం తారుమారైపోతుంది. ఇప్పుడు ధ్యానం అంటే ఏంది, నీ దృష్టి దీని మీద నుంచి పోయి నీ మీదకి వచ్చిందబ్బా, అదే తద్వారా నీ ప్రశాంతత ఎప్పటికి పోదు ఇంకా. ఎందుకంటే నా లోపలనే ఉన్నప్పుడు ఇంకా. సో ఒక అహంకారికి ఒక జ్ఞానికి ఉన్న తేడా, అహంకారి తనలో తానే ఉన్నాడు, కానీ దానికి అతి విలువ ఇచ్చుకున్నాడు. ఎట్లయితే దేవుడిని తిడితే కోపం వచ్చింది, అట్లా వాడిని తిట్టినా వాడికి కోపం వస్తుంది. నన్ను ఎట్లా తిడతావు, జ్ఞాని తెలుసుకున్నాడు వీడు ఎవరు లేడు ఇక్కడ, కరిగిపోయింది అది. ఇది ఎట్లుందంటే ఒక బుద్ధుడు లాంటి వాడిని ఒకడు వచ్చి బండ బుద్ధులు ఇచ్చాడంట, చుట్టుపక్కల శిష్యులంతా అగ్గి మీద గుగ్గులం అవుతున్నారు, ఇతను మాత్రం ప్రశాంతంగా వింటున్నాడు. సో ఎవరో వచ్చి అడిగారు, ఇన్ని తిట్లు తిడుతున్నాడు కదా బుద్ధి లేదని. లేదు, అతనికి ఎన్ని తిట్లు వచ్చో టెస్ట్ చేసుకుంటున్నాడు అంతే, నన్ను ఎక్కడ తిట్టాడు అతను, ఇంతే జరగవలసింది. తిట్టని మీరు కానీ కారు వెనక్కి వస్తుంటే తగిలిందని వాడు ఏమనంటే నాకేం పోతుంది, కారు వెనక్కి తీస్తుంటే ఒక వచ్చి తిట్టిందంటే నన్ను కాదుగా తిట్టేది, కోపం వచ్చింది ఆవేశంలో ఏదో అంటే ఇప్పుడు ఆడికి వచ్చిన లంచోడుగా అంటాడు, అయిపోతామైంది. తెలుసుకో నువ్వు కాదని, ఓకే ఆ బాత్ కథ. మనం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఏవి లేవు. సో తెలుసుకోవాల్సింది ఒక్కటి, నువ్వు ఏ ఊరు పేరు లేని అనామకుడివి, ఆకాశం కింద భూమి పైన నడుస్తున్న ఒక మిస్టరీ నువ్వు అంతే. ఇది తెలుసుకునేది కాదు, తెలుసుకోబడేది కాదు, తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు, అది జస్ట్ కదులుతుంది అట్లా. శాశ్వతంగా ఉండేది కూడా కాదేమో, శాశ్వతంగా ఉంటుంది, శరీరం ఉండదు, దానిలో కదిలే తత్వం ఉంది కదా, అది అన్నిట్లో ఉంది. ఇప్పుడు పంచభూతాలు ఆ పంచభూతాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పంచభూతాలు నువ్వు అనుకో. ఏమో ఈ ఆస్తి కారు నీవు అనుకునే బదులు గాలి నీదనుకో, తద్వారా నీ ప్రాపర్టీ ఎప్పటికి ఉంటుంది భూమి మీద, నువ్వే అయి ఉంటావు. నేనున్నంతసేపు కూడా శరీరం ఉన్నప్పుడు కూడా ఉంటుంది, అది గాలి లేక. అరే నగర మనం గాలి అమ్ముదని రా, ఏమో ఏ దేశం పైన దందా చేయొచ్చు, ఏమంటారు మన పవిత్ర గాలి. కానీ అది ఎక్కడ దొరకకపోతే కదా నీ దగ్గర లేదు. అయ్యో అందరి దగ్గర దొరికేదే నీరు కానీ ఏదైనా, కానీ మా దగ్గర దొరికేది స్పెషల్ అన్నట్టు. దాన్ని మేము ఏమంటారు దాన్ని
కాన్సన్ట్రేట్ చేసి అది ఇంగ్లీష్లో అంటే దాన్ని పవిత్రత జోడిస్తాం అనమాట. ఓకే దానికి ప్రాసెస్ ఉంటుంది. మామూలు నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు అయినట్టు ఫిల్టర్ నీళ్ళు అయినట్టు అట్లా. గాలి కూడా ఫిల్టర్ చేసి ఇప్పుడు మామూలు రాయిని మనం ప్రతిష్టాపన చేసి విగ్రహం చేస్తాం. అట్లా చేసి అరే బాలాజీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం బిజినెస్. గాలి అమ్మబడు. నేను చెప్తున్నా నీ అమ్మ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయింది అది మన దందాకి ఎప్పుడు మూయలేడు. మంచి ఉన్నంత వరకు దానికి పేటెంట్ చేసుకోగలిగితే స్వామి అయిపోయింది. సో మేము వారం రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాం. చేసేలోపే మీరు ఎవరైనా స్టార్ట్ చేసుకోండి, తద్వారా మేము దాంట్లోకి ఎంటర్ కావు. ఎందుకంటే వద్దు. ఇప్పుడు మన కాంటెక్స్ట్ లాస్ట్ ఎండ్ అయింది. మంత్రము ధ్యానం, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. కానీ అది నిన్ను చివరి విముక్తిలోకి తీసుకురాదు. మంత్రం దాన్ని పట్టుకొని ఉన్నది, పట్టుకునేవాడు ఉన్నాడు, పట్టుకోబడ్డది ఉంది. నిజంగా ఆధ్యాత్మికతలోకి దాని యొక్క రసాన్ని అనుభవించాలనుకునేవాడు స్వయంలోకి రావాలి. ఇంకా అతను పట్టుకున్న అంశం ఏది లేదు, తన మనసు దేన్ని పట్టుకోలేదు. ఫస్ట్ టైం ఫ్రీడమ్ అంటే అది. నువ్వు దేన్ని పట్టుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు చాలా నేను ఫ్రీ ఉండాలనుకుంటున్నాను, అర్థమైంది అన్ని వదిలేయడమే. అంటే నేను దేన్ని పట్టుకోను. నువ్వు నా మీదే ఇప్పుడు నువ్వు ఇది నాకు నీ దమ్ముంటే నాకు చూద్దాం, నా చేతిలో పెట్టు. ఇచ్చిన నేను పట్టుకోనప్పుడు నువ్వు ఇయ్యలేవు నా. సో జ్ఞాని అట్లా నువ్వు వాడి వృద్ధు వాడి సంకల గొక్కు పట్టుకోలేవాడు. వాడు ఇట్లాంటి ఉచిపోతుంది అంతే, పట్టుకోలేవాడు. ఆ స్థితిలోకి రావడానికి మనిషి ప్రయత్నం. పట్టుకున్నట్టే వాడు పట్టుకోడు. దీన్ని తీసి నా బాడీ తాడుతో కట్టేసినావు. నేను పట్టుకున్నాను ఏంది, కట్టేసినావు. నేను ఎక్కడ పట్టుకున్నా? తర్వాత ఇట్లా 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 ఇరికిచ్చి ప్లాస్టర్ వేసినావు. పట్టుకోలే ప్లాస్టర్ వేసినావు, తీసి చూడు అయిపోయింది. బాత్ ఖతం హోగా. ఇంతకంటే సింపుల్ థింగ్ ఇంకోట్లేదు. వైలిన్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్, ఇది చాలా సింపుల్. అట్లా అయితే ఇప్పుడు మన ఎండ్ ఏంది చివరికి? ఇప్పుడు అన్నీ ఉపయోగపడతాయి, దీని ఉపయోగం దానికి ఉంది. కానీ అంతిమంగా నువ్వు కోరుకునేది ఏమిటో తెలిస్తే అప్పుడు దాని ఉపయోగం తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నావు కదా, ఫస్ట్లో రాయి ఎక్కి కాయించి దొక్కుతాం. లైఫ్ అంతా అట్లే దొక్కకు, అది ఓన్లీ తొలిమెట్టు మాత్రమే. అని తెలుసుకొని తొక్కు. ఇప్పుడు ఒక వ్యక్తి అట్లా కాయించి దొక్కడం చూశాడు, ఇట్లా తెలుసా కాయించి దొక్కుతారు ఇట్లా సైడ్ పెట్టుకొని. అయితే ఒకటి చూశాడు, చూసి వాడు సైకిల్ కొనుక్కుని పోయి లైఫ్ అంతా అట్లే దొక్కాడు అనుకో, అది తప్పు. వాడు ఇంకోటి ఎందుకంటే సీట్ మీద కూర్చున్నాడు ఎప్పుడు చూడలేదు వాడు, అందుకని వాడు లైఫ్ అంతా వాళ్ళ ఊర్లో సైకిల్ ఇన్స్టిట్యూట్ పెట్టినా వాడు అదే తొక్కేది నేర్పిస్తాడు. దానికే వాడు ఒక ప్రమాణాలు ఇస్తాడు, ఇట్లే దొక్కాలంటాడు, ఇట్లే ఎక్కాలంటే. రోజులు అందరికి నేర్పిస్తుంటే అట్లా వాడు సీట్ ఎక్కిపోతున్నాడు అనుకో, ఒరే నీ అమ్మాయి ఇట్లా. అట్లా ఎవడన్నా ఒక లిబరేషన్ ఉన్నవాడు చూసినా వాడు అప్పుడు తెలుస్తుంది, ఓ ఇలా ఉండాలా, అట్లా తెలుస్తుంది. అదర్వైజ్ తెలియదు కదా. అట్లా అంతవరకే మనం. అందుకే ఇప్పుడు గురువుల దర్శనం చేసుకోవాలి. ఎందుకు దర్శనం చేసుకోవాలంటే ఎలా ఉండాలో తెలుస్తుంది నీకు. నువ్వు ప్రతిదానికి పర్సన్ నువ్వు అడు ఏదో బురద జల్లినే ఏం పట్టించుకోవట్లేదు. ఇంకదే చిన్నప్పటి నుంచి అతని మైండ్ లో ఉన్న సమస్తమైన ఆలోచనల దిక్కు నుంచి ఒకవైపుకు రావడం కోసం గురువు దగ్గరికి రావడం, ఇవన్నీ కరెక్ట్. సో మొదట అన్నిటినీ పట్టుకున్నవాడు అన్నిటినీ వదిలేసి ఒక్కటి పట్టుకోవడం, ఆ ఒక్కటిచ్చిన గురువుని పట్టుకోవడం, చివరికి గురువుని వదిలేయడం, ఆ తర్వాత వదిలేశాను నేను గురువుని అన్న భావన వదిలేయడంతో నీ జీవితం పూర్తి. అంటే నేను వీటన్నిటిని వదిలేసిన అన్న థాట్ ఉన్నా పట్టుకున్నట్టే. అది కూడా లేదు. అట్లా నిర్వికల్ప సమాధిలో పెట్టారు. అదేం గొప్ప స్థితి కాదు, ప్రకృతి స్థితి. అంతే కాదు, డివిజనే పోయింది. నువ్వే సమస్తంగా ఉన్నావు. అది ఎందుకంటే ఇది నాది అనడంతోనే మిగతావని నావి కావని చెప్తున్నావు కదా. నువ్వు ఏవి నావి కావని చెప్పినప్పుడు ఉన్న దాంట్లో నువ్వు ఒక భాగం ఉంటావు. అందుకే మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని యోగులు కూర్చునే భంగిమల్లో ఈ సంకేతాలు ఉన్నాయి. అంటే అన్నిట్లో నేను ఒక భాగం. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, కొందరు యోగుల కూర్చునే పద్ధతి ఇట్లుంటుంది. ఇది ఒక సంకేతం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద హోల్. అండ్ ఐఎమ్ వెరీ ఒబీడియంట్ టు ద ఎగ్జిస్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు ఎవడన్నా ఒక మంచి గురువు నిన్ను ఆశీర్వదిస్తుంటే ఎట్లుంటావు, ఇట్లా కొంచెం అంటే సమస్తం ఆశీర్వదిస్తే ఎట్లుంటావు నువ్వు, ఇట్లా ఎవడు ఉండడు. నువ్వు కంప్లీట్. సో సంపూర్ణ ధ్యాన స్థితి నిర్వికల్ప సమాధిలో, అది ఎటువంటి మెలకువలో కానీ నిద్రలో కానీ
తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడ పట్టు ఉండదు, అవును. అలాగని పడిపోదు, మధ్యలో ఉంటుంది అది. ఎలా ఉండాలి అలా. అంటే లూజ్గా లేదు, అలాగే స్టిఫ్గా లేదు. లూజ్గా పడిపోయినావు అంటే నువ్వు లేవు, అవేర్నెస్ లేదు. అట్లా కాకుండా ఓవర్ అవేర్నెస్, అట్లా కాకుండా మధ్య అంటే నీదర్ యు ఆర్ స్టిఫ్ ఆర్ నార్ యు లూజ్. ఇప్పుడు రెండింటి మధ్యలో ఉంటే కన్నా ఓరా ఎక్కడ మధ్యలో ఉంటా ఉంటారు కదా మరి. అంతే కదా. మరి అది ఎట్లా? ఆధ్యాత్మికతలో మధ్యలో ఎక్కిరా. మధ్యలో అంటే ఫిజికల్ రియాలిటీలో మధ్యలో ఉండే మధ్యలో కాదు. ఓకే, మధ్యలో ధర అవుతుంది. అంటే నీవు అన్న ఆలోచన అంతమయ్యే స్థితి మధ్యస్థితి అన్నట్టు. ఓకే ఓకే. మధ్యస్థితి అంటే నేను అన్న భావనే పోయింది. అట్లా మధ్యస్థితి. మధ్యస్థితి అంటే ఆ కొన ఈ కొన, ఇప్పుడు ఇది ఈ కొన ఈ కొన, ఇది మధ్యస్థితి. ఆహా, ఇది ఫిజికల్ రియాలిటీలో మధ్యస్థితులు వేరు. ఆధ్యాత్మికంగా మధ్య మార్గం మంచిదంటే, మధ్య మార్గం అంటే నేను అన్న భావన అటుగాని ఇటుగాని లేదు. నువ్వు మధ్యలోకి వచ్చినావు, నేను అన్న భావన అంతరించిపోయింది. ఆ స్థితికి అంటే సమస్త అస్తిత్వం యొక్క మధ్యస్థితికి వచ్చినావు. నీదంటూ ఏమి లేదు, నాదంటూ ఏమి లేదు, నేనేవాడిని లేదు. ఇది తెలుసుకోవడం వల్ల ఏముంటుంది, నీ జీవితం చాలా బాగుంటుంది. నిజంగా పని చేస్తావు అప్పుడు. నీకు దీనికోసం పని చేస్తే దానికోసం పని చేస్తావు. ఆ పని నెరవేరగానే నువ్వు పని ఆపేస్తావు. ఇప్పుడు దేనికోసమో కాదు, పని ఉంది, పని పట్ల నీకు ఆసక్తి ఉంది, శ్రద్ధ నిజంగా వస్తుంది, నిజమైన వర్క్ జరుగుతుంది. ఏది ఆశించినప్పుడు పని మీద ఆసక్తి ఎట్లా వస్తుంది? నిజమైన ఆసక్తి ఉంటుంది. అంటే నీ యొక్క శక్తికి ఆశించడమే ఉండదేమో దాంట్లో, పనిలో ఉండదు. అంతే, పని ఉంటుంది. ఆశించడం నీకు ఏదో ఒకటి నచ్చుతుంది. నువ్వు మొక్కలు నాటడం నచ్చితే ఇంకా నాటుతుంది పని. దాంట్లో నువ్వు అంతులేని వ్యాప్తి చూస్తావు. అందులో సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. నువ్వు జస్ట్ దాంట్లో ఉంటావు. సంగీతం ఉంటే సంగీతంలో ఉంటావు. జనాలు మెచ్చుకుంటున్నారా లేదా అని అవసరం లేదు, ఇంకా అయిపోయింది, వదిలేస్తాం. మెచ్చుకున్నారా అంటే మన లోపలం కాదు, ఇంకా మళ్ళీ వేరే కాంటెక్స్ట్ అయిపోయింది. రాగని చెప్పు. మధ్యం అంటున్నా దాని రిలేటెడ్ మధ్యమావతి అందమంది ఈ ఒక్క స్ట్రోకే. ఇది వచ్చిందంటే మధ్యమావతి అన్న. మధ్యమావతి రేవతి రెండు స్వరాలు సేమ్ ఉంటాయి కదా, ఒక్క రీ మారిపోయాయి కదా. అంటే ఒక రీల్ అనే తెలిసిపోతుంది అంతే. రీ ఒక్కటే, మిగతా అంతా స్వరాలు సేమ్. సరే అది మధ్యమావతి, రేవతి, మధ్యమావతి అంతే, మీదంతా సేమ్.
ఇప్పుడు నిన్ను చూడక నేనుండలేను అబేరే ఈ జన్మలో మరి ఆ జన్మ ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక ఇది అభేరి ఉంది, కొంచెం అటు ఇటు కొంచెం ఉందా? అభేరికి దగ్గర ఉంది. అంటే నేను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే. కొంచెం అభేరి ఛాయలు, ధన్యాసి ఛాయలు కూడా అవును, కనిపిస్తుంది. ధన్యాస్ కరెక్ట్, ధన్యాస్. మార్కెట్ సువి సువిలో సూపర్ అసలు.